ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ హక్కులు చట్టాలు సంబంధించి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో రేలా ఉత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. మండుడెండను సైతం లెక్క చేయకుండా ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ రేలా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీల నృత్యం అంటే ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయం వారి ఆచారాల ప్రకారం ఈ ప్రత్యేక నృత్యాలు చేస్తూ ఉంటారు. ఒక పోలవరం జిల్లాకు సంబంధించిన డివిజన్ మండలాలే కాకుండా ఇటు అల్లూరు జిల్లా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసీలు రంపచోడవరం ప్రాంతానికి తరలి వచ్చారు. దీంతో ఆకుపచ్చని జెండాలతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పచ్చమయంగా ఆకుపచ్చమయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల గుండా ఊరేగుతూ ఆదివాసీ మహిళలు ప్రత్యేక కొమ్ము డ్యాన్సులు చేస్తూ ప్రత్యేక నృత్యాలు చేస్తూ వారి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజానికి ఆదివాసీల నృత్యాలు అంటేనే ఒక ప్రత్యేకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వారి కళ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా రంపచోడవరం డివిజన్లో జరిగిన రేలా ఉత్సవాల్లో భాగంగా వారి కళను అద్భుతంగా ప్రదర్శించారు. డప్పుల మోతతో పాటు ధీంసా నృత్యాలు సైతం జానపద కళారూపాలు సైతం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంతో రంపచోడవరం ప్రాంతం పూర్తిగా ఆదివాసీల రాకతో కలకల్లాడుతూ కనిపిస్తుంది. సంతోష్ కుమార్, పోలవరం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆదివాసీ రేలా ఉత్సవాలు బ్రహ్మాండంగా రంపచోడవరం జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆదివాసీల యొక్క ఐక్యత కోసం, జాతి మనుగడ కోసం, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ మరియు పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉంది. అనేక కళారూపాలు కూడా ప్రదర్శించబడతా ఉన్నాయి. అదేవిధంగా 2వ రోజు కూడా పెద్ద ఎత్తున కళారూపాలు సాయంత్రం కూడా జరుగుతూ ఉన్నాయి. 3వ రోజు కూడా పెద్ద ఎత్తున కళారూపాలు, డాన్సులు మొత్తం ఇవాళ ఈ రంపచోడవరం జిల్లాలో నడిబొట్టులు జరుగుతూ ఉన్నాయి. రేపు అధికారులు అనేక మంది పాల్గొంటా ఉన్నారు. ఆదివాసీ మిత్రులు, సోదరులు, కళాకారులు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా